2016లో కన్నడ సినిమా కిరిక్ పార్టీతో రష్మిక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా భారీ సక్సెస్ తో పాటు మంచి క్రేజ్ ను కూడా సాధించింది. ఆ సినిమాలో ఆమె నటన అమాయకమైన చిరస్థాయిగా నిలిచిపోయింది. కన్నడ ప్రేక్షకులు ఆమెను ఒడిసి పట్టుకున్నారు. అక్కడి నుంచి టాలీవుడ్ లోకి చెలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసింది. 2021లో పుష్ప సినిమాతో ఆమె కెరియర్ మరో లెవెల్ కు చేరింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ, డాన్స్ ప్రతి ఒక్కటి ఆడియన్స్ ను ఊపేశాయి. సామి సామి సాంగ్ తో దేశవ్యాప్తంగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. పుష్ప 2తో ఆ క్రేజ్ డబుల్ అయింది. ఈ సినిమాలతో రష్మిక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ లో యానిమల్ సినిమా రష్మికకు గేమ్ చేంజర్ గా నిలిచింది. రణబీర్ కపూర్ సరసన గీతాంజలి పాత్రలో ఆమె చూపించిన ఎమోషన్స్, ఇంటెన్స్ నటన బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఆమెను బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోయిన్ గా నిలబెట్టింది. కానీ ఆసక్తికర విషయం ఏంటంటే సౌత్ లో కన్నడ, తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో రష్మిక ఇంకా పెద్దగా గుర్తింపు సంపాదించలేదు. కన్నడలో ఆమె డెబ్యూ హిట్ అయినప్పటికీ ఆ తర్వాత ఆ ఇండస్ట్రీలో ఆమె సినిమాలు పెద్దగా స్పీడ్ అందుకోలేదు. తమిళంలో సుల్తాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఇంకా అడుగు పెట్టలేదు. ఇంత టాలెంట్, క్రేజ్ ఉన్న రష్మిక ఇతర సౌత్ ఇండస్ట్రీలలో ఎందుకు సక్సెస్ కాలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఓవైపు టాలీవుడ్, బాలీవుడ్ లో ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్ట్ల వర్షం కురిపిస్తుంటే మిగతా ఇండస్ట్రీలలో ఆమెకు సరైన స్క్రిప్టులు, అవకాశాలు దొరకకపోవడం గమనార్హం. అలాగే ఆమె ఫోకస్ ఎక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పైనే ఉండడం వల్ల మిగతా ఇండస్ట్రీలలో పెద్దగా ఛాన్సులు రావట్లేదు. ఇక టాలీవుడ్ లో రష్మిక కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో మ్యాడ్ డాగ్ ఫిల్మ్ బ్యానర్ లో రాబోతున్న తాజా చిత్రంతో బిజీగా ఉంది. ఇక రష్మిక మిగతా ఇండస్ట్రీలలో కూడా సత్తా చాటాలంటే సరైన స్క్రిప్టులు, డైరెక్టర్స్ తో కలిసి పనిచేయడం కీలకం. రష్మిక టాలెంట్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఏ ఇండస్ట్రీలోనైనా సక్సెస్ సాధించే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఆమె దృష్టి పాన్ ఇండియా స్టార్డమ్ పైనే ఉంది. మరి రానున్న రోజుల్లో అయినా రష్మిక సౌత్ లో మిగతా ఇండస్ట్రీలో సత్తా చాటుకుంటుందో లేదో చూడాలి.